ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకునే కపుల్కి ఎలాంటి హెల్దీ టిప్స్ ఇస్తారు మీరు? అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్లీప్ తక్కువగా ఉండడం అండ్ స్ట్రెస్ ఉండడం, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒకటి మీకు ఇంపార్టెంట్ ఏంటంటే, వెన్ యూ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ఒక కౌన్సిలర్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ మీకు ఒకవేళ తెలిస్తే పర్వాలేదు, ఒక విజిట్ డాక్టర్ని కలిసిన దానివల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. మేబీ ఒక 300 400 500, కానీ దానివల్ల మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. డాక్టర్ ఏం చెప్తారు అంటే, మీకు ఫస్ట్ ఏ టైంలో కలవాలి అంటే మీ పీరియడ్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ పీరియడ్ కరెక్ట్గా ఉంటే ఎగ్ రిలీజింగ్ టైం ఏంటి చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో భార్యాభర్త ఏ టైంలో కలవాలి, డేలో ఎట్లుండాలి, ఎన్నిసార్లు ఉండాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మెడిసిన్, ఫోలిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది, విటమిన్. అదేం చేస్తుంది అంటే పుట్టబోయే బిడ్డకి న్యూరలాజికల్ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డుకు సంబంధించిన వ్యాధుల్ని ముందు నుంచి అరికడుతుంది, దాంట్లో ఉండే ఒక మాలిక్యూల్. సో దాన్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ప్రీ కన్సెప్షనల్ మెడికేషన్ అంటాం. అంటే కన్సెప్షన్ అంటే పిండం ఫామ్ అవ్వక ముందే మనం మెడిసిన్ బాడీలో స్టోర్ చేస్తున్నాం, తల్లి బాడీలో. దానివల్ల అవన్నీ తగ్గుతాయి. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం వాటిని, అవన్నీ తగ్గుతాయి. తర్వాత మంచిగా వ్యాయామం. ఒకవేళ ఒబేసిటీ ఉంది ఒక ఆమె, ఫర్ సపోజ్ ఒక 80 kgs ఆమె, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా అంటే నేను ఫస్ట్ నో అంట. ఓకే, టేక్ సమ్ టైమ్. ఫస్ట్ నువ్వు తగ్గు, నువ్వు 3 months తీసుకో, మంచిగా హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ హ్యాబిట్స్ చేసుకొని ఫస్ట్ గెట్ డౌన్. ఇప్పుడు మీరు అంత ఒబేసిటీతో చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందేమో, ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఒబేసిటీ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వస్తాయి. థైరాయిడ్, హైపర్ టెన్షను, డయాబెటీస్ మెయిన్, ఇవన్నీ వస్తాయి. సో వద్దు. మంచిగా అంటే మరీ 30+ వాళ్ళకైతే మేము త్వరపడమంటాం. 20sలో ఉన్నారు, 22 23, మంచిగా ఒక 6 months తీసుకోమ్మా, ఫస్ట్ వెయిట్ తగ్గు. అండ్ హెల్దీ హ్యాబిట్స్ అంటే ఏంటి, ఎప్పుడు ఒకటే డైట్, ఎక్సర్సైజ్, హ్యాబిట్స్, ఈ 3 కరెక్ట్గా ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి. డైట్లో ఏం చేస్తావు, టైంకి తిను. అంటే ఇష్టం వచ్చినట్టు తింటారు, మెయిన్లీ ఐటీ పీపుల్. పాపం వాళ్ళకి నైట్ డ్యూటీస్ అని ఏవేవో ఉంటాయి, అది కూడా కూర్చొనే ఉండాలి కాబట్టి టైం ఉండదు వెళ్ళి తినడానికి. సో ప్రాపర్ టైమింగ్ ఆఫ్ టైం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రాపర్ టైంలో తినండి. డైట్లో ఏం ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, పీచు పదార్థాలు ఎక్కువ ఉండాలి. అంటే లైక్ కీరా, క్యారెట్ ఇట్లాంటి పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్ అంటే మనకి పీచుగా ఉండేవి, వాటిలో సిట్రస్ ఫ్రూట్స్ మెయిన్లీ, పపాయ ఇలాంటివి మంచి ఫ్రూట్స్ని తినమండి. ఫైబర్ డైట్. దాని తర్వాత ఆకుకూరలు ఎక్కువ తినాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. డైట్లో ఇవి చెప్తాం. తర్వాత ప్రోటీన్ చెప్తాం, ప్రోటీన్ డైట్ ఎక్కువ తినాలి. మనం ఎక్కువ ఏం తింటాం, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ తింటాం. ఎగ్జాక్ట్లీ. అట్లా తినొద్దు, వాటిని కట్ షార్ట్. కార్బోహైడ్రేట్స్ని తీసేసేయండి, ఫ్యాట్ కొంచెం ఉండనియండి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. మనం ప్రోటీన్ డైట్ని ఎక్కువ, మంచి ప్రోటీన్ డైట్స్ మనకైతే అవైలబిలిటీ బోల్డ్ ఉన్నాయి ప్రోటీన్స్, అవన్నీ వాడండి. సో ప్రోటీను, ఫైబరు, లిక్విడ్. ఇంకోటి ఏం చేస్తారంటే, బయట ఆఫీస్లో ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందోనని వాటర్ సరిగ్గా తాగరు. దట్ ఈస్ రాంగ్. వాటర్, మంచి నీళ్ళు అనేది అసలు సర్వవ్యాధి నిరోధక శక్తి ఉండేది, అది మంచిది. సో టాక్సిన్స్ అన్నిటినీ అది తోసేస్తుంది. సో మినిమం 4 liters ఆఫ్ లిక్విడ్స్, ఎనీథింగ్. పోనీ నేను నీళ్ళే తాగలేనంటే మేక్ సమ్, మనకి ఇప్పుడు డీటాక్స్ వాటర్స్ అని వస్తున్నాయి, అంటే కీరా వేసుకొని మంచిగా ఉంటుంది కదా, చియా సీడ్స్ వేసుకోవచ్చు, లేకపోతే సినమమ్ పౌడర్ చాలా మంచిది, అలాంటి వాటర్ ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో. లేదు సింపుల్ మజ్జిగ చేసుకోండి, ఏమన్నారు, తిన్ మజ్జిగ మంచిగా అంత సాల్ట్ వేసుకొని, లేకపోతే ఓఆర్ఎస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, వాటర్ తీసుకొని కొంచెం షుగర్, కొంచెం సాల్ట్ వేసుకుంటే అది ఓఆర్ఎస్ అయిపోతుంది. అలాంటి సొల్యూషన్స్ మినిమం 4 liters తీసుకోవడం కంపల్సరీ. డైట్లో ఇవి పాటించాలి. అండ్ నట్స్ అంటాము, మనకు తెలుసు, డ్రై ఫ్రూట్స్ బాగా తినమంటాము, అలాంటివి తింటూ ఉండాలి. తర్వాత మిల్క్ మంచిది, సో దాన్ని కూడా తాగాలి. ఏదో ఒక్క పూట అయినా మిల్క్ తాగాలి. కాఫీలు, టీలు తాగండి అలవాటు అయిన వాళ్ళు, కానీ మిల్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ వచ్చి యోగట్, పెరుగు అనేది మంచిది, ప్రీబయోటిక్, ప్రోబయోటిక్. అది ఓకే, ప్రోబయోటిక్ అంటే యాంటీబయోటిక్స్ అవసరమే పడదు ఇది కానీ తింటే, పెరుగు తింటే. సో కంపల్సరీ పెరుగు తినడం అలవాటు చేసుకోమంటాను నేను. ఫ్యాట్ ఉండదు, ఇప్పుడు మనకి అన్నీ ఉన్నాయి, ఫ్యాట్ లేని పాలు దొరుకుతున్నాయి. సో నువ్వు బరువు పెరగద్దు, మంచిగా ఫ్యాట్ లేని పాలతోటి పెరుగు చేసుకో, మంచిది. సో డైట్ అయిపోయిందా, ఎక్సర్సైజ్. మెయిన్ ల్యాకింగ్ వచ్చి ఎక్సర్సైజ్. అంటే కూర్చొని సెడెంటరీగా చేసి ఫ్యాట్ అక్యూములేట్. డైలీ 2 hours కంపల్సరీ ఎక్సర్సైజ్, మేక్ ఇట్ ఏ హ్యాబిట్. 2 hoursలో 1 hour యాక్టివ్ ఎక్సర్సైజ్ చేయండి. అంటే పరిగెత్తడము, స్కిప్పింగు, స్విమ్మింగు, ఏదో ఒకటి, సైక్లింగు. మేము ఎక్కడికి వెళ్ళలేం కాదు, మీ ఇంటి పైన స్కిప్పింగ్ చేయి.
అది పోతే యోగా ఒక 1 hour అంటే స్లో ఎక్సర్సైజ్, అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచుకుంటూ స్లోగా ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ తర్వాత మంచిగా స్ట్రెస్లెస్గా ఉండడానికి ధ్యానం, మనకి మెడిటేషన్. స్ట్రెస్ ఉండొద్దు, స్ట్రెస్ ఉండడం వల్ల కొన్ని హార్మోన్స్, మంచి హార్మోన్స్ని చంపేసి చెడ్డ హార్మోన్స్ వస్తాయి. సో దానికోసం ఏం చేయాలి, హార్మోన్స్ని పెంచుకోవాలి, ఎండార్ఫిన్స్ని మనం రిలీజ్ చేయాలి. అట్లాంటి దానికోసం మెడిటేషన్, రోజు ఒక 20 minutes కామ్ డౌన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేయండి. సో దీస్ ఆర్ ఆల్ ద గుడ్ హ్యాబిట్స్. ప్రెగ్నెన్సీకి ముందు ఇవన్నీ చెప్తాం. డైట్, ఎక్సర్సైజ్, హ్యాబిట్స్. ఇంపార్టెంట్ వచ్చి టైమ్లీ స్లీప్. మళ్ళీ మంచిగా 6 గంటలు డీప్ స్లీప్, 6 గంటలు సుఖనిద్ర పోవాల్సిందే. అప్పుడే బాడీలో ఉండే స్ట్రెస్ అంతా పోతుంది. మనం ఏం చేస్తున్నాము, బాడీకి ఎప్పుడు ఏం చేయాలి, మెంటల్గా మంచిగా ఉత్తేజపరచాలి, ఉత్తేజపరుచుకుంటూ ఉండాలి. అంటే చెడ్డ ఆలోచనలు వద్దు, స్ట్రెస్ వద్దు, అంటే దాన్ని మంచి ఆలోచనల వైపు పెట్టాలి. బాడీని ఏం చేయాలి, స్ట్రెస్కి గురి చేయాలి, అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. మనం ఆపోజిట్ చేస్తాం, బాడీని ఏమో కూర్చోబెడుతున్నాము, బ్రెయిన్కి ఏమో బ్యాడ్ సిగ్నల్స్ ఇస్తున్నాం. దానివల్ల ఇప్పుడు రకరకాల రోగాలు వస్తున్నాయి. అందరికీ చూడండి, తొందరగా సూసైడ్ చేసుకుంటున్నారు. చంపాలి, చంపించుకోవచ్చు, 2 ఎక్కువైపోయినాయి. చచ్చిపోవడం ఎక్కువైపోయింది, చంపేయడం ఎక్కువైపోయింది. దిస్ నెగటివ్ క్వాలిటీస్ పెరిగిపోతున్నాయి. బికాజ్ అవన్నీ పోబట్టి పాజిటివిటీని పెంచుకోవాలి బాడీలో. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ వాళ్ళకి మేము ఇవన్నీ చెప్తాం. సో గో ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా వెరీ ఇంపార్టెంట్ వచ్చి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం. ప్రెగ్నెన్సీ ప్లాన్ అంటే ఏదో మెకానికల్గా వెళ్ళామా, సెక్స్ చేసామా కానే కాదు. ఇట్ ఈస్ ఎ ఎమోషనల్ బాండింగ్. ఆ పాప లోపల ఏదైతే పిండం వస్తుందో దానికి ఫస్ట్ నుంచే అంత మంచి మనం ఇవ్వాలి ఎన్విరాన్మెంట్. భార్యాభర్తలు మంచిగా ఉండాలి, కలిసి మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం. ప్రెగ్నెన్సీ ప్లాన్ కూడా ఎమోషనల్ బాండింగ్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఏదో ఈసారి అయిపోయిందా, ప్రెగ్నెన్సీ వచ్చింది అట్లా కాదు. సో దే షుడ్ బి లైక్ ఏ ఎమోషనల్ బాండింగ్ ఇన్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇవన్నీ చెప్తాం కూర్చోబెట్టి కౌన్సిలింగ్లో. ఓకే అండ్